మా రక్షణ కోసం, నా రక్షణ కోసం 3 నెలలు ఆయన ఉపవాసాలుండి ప్రార్థించినప్పుడు నేను రక్షించబడ్డా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ రక్షించబడిన తర్వాత ఆయన సాక్ష్యం చెప్పటమే కాదు, తర్వాత ఆయన వాక్యం చెప్పటమే మొదలుపెట్టాడు. ఆ తర్వాత మా ఇల్లే ఒక ప్రార్థనా స్థలంగా మారిపోయింది. ఆ తర్వాత రోజు కుటుంబ ప్రార్థన ద్వారా ఇరుగు పొరుగు వారు వచ్చి ఒక సంఘముగా ఆ ఇల్లు మారటం, అనేక ఆత్మలు రక్షించబడటం జరిగింది. దేవుని సన్నిధి నీ ఇంటికి వస్తే నీ ఇల్లు దేవాలయంగా మారుతుంది. నీ ఇల్లు అనేకులకు ఆశ్రయ స్థానంగా ఉంటుంది. దేవా, నీ సన్నిధి నాకు దయచేయి. ఇవాళ మందసపెట్టెలో శిలువ బొమ్మలో మనకు అవసరం లేదు, కానీ ప్రభు సన్నిధి ఆత్మస్వరూపిగా మన మధ్య ఉంటే, మన గృహములో ఆయన ఉంటే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, అనేకులకు మాదిరిగా ఉండగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా, నేను మారాను, ఎవరూ మారలేదు, ఎవరు మారనంటున్నారు, నీ మాటలు మా నోటు నుండి రాకుండా నీ పాదాలు పట్టుకొని మమ్ము రక్షించిన ప్రభు నా ఇంటి వారందరినీ రక్షిస్తాడు అన్న విశ్వాసంతో ప్రార్థించటం, మరి ముఖ్యంగా నీ సన్నిధిని మా గృహాలలో చూచినట్లు మోకాళ్ళు నీ ఇంటిలో ప్రార్థించేవారిగా, ఇంటిలో భక్తిని ఆచరించి కుటుంబంలో ఉన్న దురాత్మలను తరిమి కొట్టువారిగా, ప్రార్థనాపరులుగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.